హాయ్ వ్యూస్ నమస్తే. టైటిల్ చూసి స్త్రీలని మరియు ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అనుకోవద్దు. స్త్రీలని మరియు ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చేసినటువంటి వీడియో ఇది. దయచేసి పూర్తిగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ వీడియోని 10 మందికి షేర్ చేయండి. విషయానికి వస్తే సంక్షేమ పథకాలు అనేవి అర్హులైన వారికి, అంటే అవకాశం లేని వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేవి ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి 60 ఏళ్ళ తర్వాత శక్తి కాస్త తగ్గుతుంది కాబట్టి వారికి వృద్ధాప్య పెన్షన్లు అనేవి అవసరం. అలాగే దివ్యాంగులు ఉన్నారు, అంటే ఫిజికలీ డిజేబుల్డ్, వారు కష్టపడి పనిచేయడానికి శరీరం సహకరించదు కాబట్టి వాళ్ళకు జీవించే హక్కు ఉంది కాబట్టి వారికి పెన్షన్ అనేది అవసరం. ఇది కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు, మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు అనుకుంటా, అర్జునుడితో చెప్పాడు అనుకుంటా, ఎవరెవరితో చెప్పారు పక్క పెడితే, ఒక రాజ్యంలో సైన్యంలో యుద్ధంలో చనిపోతే ఆ సైన్యం యొక్క అంటే సైనికుల యొక్క కుటుంబాల్ని రాజే చూసుకోవాలి. అలాగే రాజ్యంలో అనాథలు కావచ్చు, లేకపోతే మరికొన్ని వర్గాల వారిని చూసుకోవాల్సిన బాధ్యత రాజుదే. అలాగా ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది కాబట్టి ఆ విధంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వాళ్ళకు ప్రభుత్వమే చూసుకోవాలి కాబట్టి పెన్షన్ రూపంలో కొంత డబ్బులు ఇవ్వడం అనేది అవసరం. అలాగే వితంతువులు, ఒక కుటుంబం యొక్క పెద్ద చనిపోతే కనుక ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వడం అనేది అవసరం, తప్పులేదు, ఇవ్వాలి కూడా. నా క్వశ్చన్ ఏంటంటే, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తర్వాత కోవలకి ఈ స్త్రీలు వస్తున్నారా? అంటే స్త్రీలు కూడా శక్తిహీనులా? నాకైతే అలా అనిపించట్లేదు. ఎందుకంటే 19వ శతాబ్దానికి ముందు ఆడవాళ్ళు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేశారు. వాళ్ళని గౌరవించారా లేదంటే అనగదొక్కారా అన్న విషయం పక్క పెడితే వాళ్ళు కేవలం ఇళ్ళల్లో మాత్రమే ఉండేవారు. కానీ 20వ శతాబ్దం వచ్చేటప్పటికి, అంటే 1920, 30 ఆ తర్వాత కొంతమంది రాజకీయాల్లో రావడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం, అంటే డాక్టర్స్, లాయర్స్ మాత్రమే కాకుండా చిన్న చిన్న ఒక బ్యాంక్ ఎంప్లాయీస్కి కానీ, లేకపోతే టీచర్స్గా, గుమస్తాలుగా పనిచేయడం ప్రారంభించారు. 1990 తర్వాత, అంటే 97, 98 అనుకుంటా, ఆ టైంలో మహిళా కండక్టర్లు, అంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలే కండక్టర్గా పనిచేసేవారు. అలాగే పోలీసులు కావచ్చు, మహిళా పోలీసులు కూడా ఉంటున్నారు ప్రస్తుతానికి. అలాగే ప్రతి ఒక్క రంగంలోనూ స్త్రీలు ఇప్పుడు ఈరోజు జాబ్ చేస్తున్నారు. కొంతమంది లోకో పైలట్స్, అంటే ట్రైన్ ఇంజన్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మరి కొంతమంది అక్కడక్కడ ఆటోలు కూడా ఆటో తోలుతున్నారు. కొంతమంది బస్సులు కూడా బస్ డ్రైవర్లు కూడా రావచ్చు ఫ్యూచర్లో. సో ఇన్ని రకాలుగా అంటే స్త్రీలు శక్తిహీనరాలు కాదు, స్త్రీలకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా పని చేయగలరు అని చెప్తానికి ఈ ఉదాహరణ చెప్తున్నా. అలాగే స్త్రీలు ఇప్పుడు విమెన్స్ క్రికెట్ కూడా ఆడుతున్నారు అండ్ అన్ని రంగాల్లో సుమారుగా ఉన్నారు. అయితే మరి అటువంటి వాళ్ళకు కొన్ని పథకాలు అనేవి ఇస్తున్నారు. ఎందుకు? యాక్చువల్గా నా చిన్నప్పుడు అనుకుంటా 1996, 97 ఆ టైంలో స్వయం శక్తి సంఘాలు, అంటే డ్వాక్రా సంఘాలను ఉండేవి. అప్పుడు చంద్రబాబు గారు అనుకుంటా సీఎంగా ఉండేవాళ్ళు. ఆ టైంలో మహిళా సంఘాలు పర్పస్ ఏంటంటే, రోజు రూపాయి చొప్పున నెలకు 30 రూపాయలు పొదుపు కట్టేవాళ్ళు. అలా ఒక సంఘం అలా పొదుపులు కడుతూ వాళ్ళకి సబ్సిడీ కింద లోన్లు ఇచ్చేవారు. సో ఆ లోన్లతో వాళ్ళు ఏం చేశారంటే, ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ, చిన్న ఒక స్వయం ఉపాధి సంఘం లాంటిది, అంటే స్వయం ఉపాధి ఏదో కల్పించుకునేవారు. నాకు తెలిసి నేను చూసినంత మటుకు
కోళ్ళు పెంచుకోవడం, మేకలు కానీ గొర్రెలు కానీ పెంచడం, లేదంటే పిండి మిల్లు, లేకపోతే చిన్న బట్టల షాపు, ఇటువంటివి ఆ సంఘం పేరుతో నడిపి చిన్న చిన్న వ్యాపారం చేసేవారు. సో అందువల్ల ఉపయోగం ఏమవుతుందంటే వాళ్ళకి సబ్సిడీ కింద లోన్లు ఇవ్వడం వల్ల స్వయం తృప్తితో వాళ్ళు జీవితంలో ఎదిగే అవకాశం ఉంది. 10 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి. లేదా అట్లీస్ట్ వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతారు, ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళంతా వాళ్ళు బతుకుతారు. సో అటువంటి వారికి సబ్సిడీ లోన్లు ఇవ్వడం వల్ల మంచిదే. కాకపోతే ఇప్పుడు అది కాస్త ఏ రకంగా తయారైందంటే మహిళా సంఘాలకు లోన్లు ఇస్తూ అవి రుణమాఫీ చేయాలని ఒక రకంగా చేశారు. కారణం ఏంటంటే ఇవి కేవలం ఓటు బ్యాంకింగ్ కోసం, అంటే మహిళా ఓటర్లని ప్రభావితం చేయడం కోసం వాళ్ళకు ఉచితంగా ఈ రకమైనటువంటి రుణమాఫీలు కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు. ఆ పసుపు కుంకుమ పేరుతో 2018-19 ఆ టైంలో అప్పుడు చంద్రబాబు గారే మహిళల ఖాతాలో డబ్బులు జమ చేశారు. అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేయూత పేరుతో మహిళల ఖాతాలో 18,000 రూపాయలు ఎంతో అకౌంట్లో జమ చేశారు, మహిళల అకౌంట్లో జమ చేశారు. సో ఇవన్నీ ఎందుకంటే సుమారుగా మహిళా ఓటర్ల ఆకర్షించుకోవడం కోసం. సో ఇది అంత ఉచితమా అని అంటే వాళ్ళ పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉండొచ్చు. అదే విషయం ఏంటంటే ప్రస్తుతానికి మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించారు. సో దీని మీద నా నా అభిప్రాయం చెప్పడానికంటే ముందుగా శ్రీకాకుళం జిల్లా సొరబుజ్జిలి గ్రామం హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక టీచర్, ఒక మేడం, ఆమె పేరు ప్రభావతి, ఇంగ్లీష్ బోధిస్తారట ఆమె. సో ఆమెతో నేను కలిసి ఆటోలో వెళ్తున్నప్పుడు ఆమెను క్యాజువల్గా అడిగితే ఆమె ఏం చెప్పారంటే, నేను కొంచెము షేమ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఓకే ఉండొచ్చు, కానీ ఇందులో నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, అంటే ఒక రకమైనటువంటి ఆదాయం ఇన్కమ్ ఎక్కువగా ఉండేటప్పుడు వాళ్ళని మినహాయించి మిగతా వారికి ఉచిత బస్సు సర్వీస్ ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నా అని ఆమె చెప్పారు. సో ఆమె మాటలను బేస్ చేసుకొని చెప్తున్నా, మీరు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులై అండ్ మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేని పక్షంలో మీరు ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని, స్కీమ్, సంక్షేమ పథకాలని సద్వినియోగం చేసుకోండి. అలా కానప్పుడు సునీత విలియమ్స్ లాగా మీరు అంతరిక్షానికి వెళ్ళలేకపోయినా కనీసం నాకు వచ్చే ఆదాయంతో ఇక్కడి నుంచి అక్కడికి ఛార్జీ కొట్టుకుని నేను వెళ్ళలేనా అనే రకంగా ఆలోచించండి. అలాగే ఏదో ఉచితంగా బస్సు ఇస్తున్నారు, ఉచితంగా బస్ ఛార్జీలు లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అనవసరంగా ప్రయాణాలు చేయకండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి, నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. GLR థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.